చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉద్యమాల పురిటికట్టగా ఉస్మానియా యూనివర్సిటీని అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓయూలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఠాకూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి తొలిసారి హాజరైన రేవంత్ రెడ్డి 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వసతి గృహ భవనాలను ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన హాస్టళ్లకు దుందుభి, భీమా వసతి భవనాలుగా నామకరణం చేశారు. దీంతో పాటు డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ కూడా సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. గతంలో కళకళలాడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కళావిహీనంగా మారిందన్నారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని, ఉస్మానియా వర్సిటీ తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలల్లాంటివని అభివర్ణించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అన్న, ఈ రెండు అవిభక్త కవపుల లాంటివి. ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా. 1917లో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు. 100 ఏళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో లేఅవుట్లు చేసి ప్లాట్లు వేస్తారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే. ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. చదువుకోవడానికి ఏం కావాలో చెబితే అన్ని ఇస్తానని, ఓయూకు నిధులు కావాలంటే వేరే వాటికి నిలిపైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఓయూను అభివృద్ధి చేసుకుందామన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మళ్లీ ఓయూకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడతానని, ఆ రోజు వర్సిటీలో ఒక్క పోలీసు కూడా ఉండొద్దన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే హక్కు ఉందని, వారు అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానన్నారు. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పలుచోట్ల విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.